పెట్రోల్ డీజిల్ కొరతపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతపురం నగరంలోని పలు పెట్రోల్ బంకులను ఆయన తనిఖీ చేశారు. పెట్రోల్ డీజిల్ ను బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన పెట్రోల్ బంక్ యజమానులను హెచ్చరించారు. పెట్రోల్ కొరతపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుండటంతో పలువురు వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ పలు పెట్రోల్ బంకులను స్వయంగా పరిశీలించారు. పెట్రోల్ బంకుల్లో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండేలాగా చర్యలు చేపట్టారు. ఇండెంట్ పెట్టిన తర్వాత పెట్రోల్ డీజిల్ కంపెనీల నుంచి రావడానికి ఎంత సమయం పడుతోందో తొందరగా సరఫరా జరిగేలాగా తగిన చర్యలు చేపడతామని కలెక్టర్ వెల్లడించారు. రోజు ఈ పెట్రోల్ డీజిల్ సిట్యుయేషన్ మీద అందరికీ స్టాటస్ ఒకటి చెప్తాను అనుకున్నాము. నిన్నటిది కంపేర్ చేస్తే మన దగ్గర ఎస్టర్డే సేల్స్ అంటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా సాటర్డే సండే సేల్స్ ఫిగర్స్ మీకు అందరికీ చెప్పడం జరిగింది. దాన్ని కంపేర్ చేస్తే నిన్న మనకు జిల్లా వ్యాప్తంగా ఎంఎస్ అంటే పెట్రోలు 434 కిలోలీటర్స్ సేల్స్ అవ్వడం జరిగింది 24 అవర్స్ టైంలో. అదే కాకుండా డీజిల్ హెచ్ఎస్డి 485 కిలోలీటర్స్ సేల్స్ జిల్లాలో జరిగింది. ఇది సండే కంపేర్ చేస్తే యాక్చువల్లీ పెట్రోల్ అండ్ డీజిల్ సేల్స్ తగ్గినాయి. ఆల్మోస్ట్ ఒక 105 కిలోలీటర్స్ పెట్రోల్ సేల్స్, అదేవిధంగా 5 కిలోలీటర్ డీజిల్ సేల్స్ తగ్గినాయి. అయినా కూడా ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఎట్ ద యావరేజ్ లెవెల్. అంటే యావరేజ్ మన ఇంతకుముందు ఏవైతే ఈ జనాలకి భయం అని వచ్చిన ముందు ఏమైతే సేల్స్ ఉన్నాయో దాని దగ్గరకి అయితే ఇంకా రాలేదు. ఇప్పుడు కూడా ఒక 25% నార్మల్ లెవెల్ కానీ అదనంగా సేల్స్ అవుతున్నాయి. కానీ ఇట్ ఈస్ స్టిల్ నాట్ ప్రాబ్లం, ఎందుకంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ డీలింగ్. ఒకవేళ 25% పెరిగి సేల్స్ వచ్చినా కూడా చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాము. ఎందుకంటే మన దగ్గర నిన్న స్టాక్ అవైలబిలిటీ చూసుకుంటే నిన్నటికి మన దగ్గర పెట్రోల్ అవైలబిలిటీ వాజ్ 758 KL అక్రాస్ ఆల్ ద పెట్రోల్ పంప్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అదేవిధంగా డీజిల్ అవైలబిలిటీ వాజ్ 784. కానీ ఈరోజు మార్నింగ్ ఇప్పుడు మనం డేటా తీసుకొని చూస్తే ఇట్ ఈస్ 984 MS అండ్ 947 HSD అంటే డీజిల్. సో మన దగ్గర సేల్స్ కొంత తగ్గినాయి, కానీ స్టాక్ అవైలబిలిటీ ఆల్మోస్ట్ డబుల్ పెరిగినాయి. సో మన దగ్గర స్టాక్స్ నిన్నటిది కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సుమారుగా పెట్రోల్ స్టాక్స్ అన్ని పంపులో కలిపి 226 కిలోలీటర్లు ఇప్పుడు అదనంగా ఉంది నిన్నటిని కంపేర్ చేస్తే. అదేవిధంగా డీజిల్ స్టాకు 163 కిలోలీటర్లు నిన్నటిది కంపేర్ చేస్తే అదనంగా మన దగ్గర ఉన్నాయి. సో ఇది మనము అంటే ప్లాన్ ఏంటంటే మ్యాక్సిమం ఫిల్ చేసి పెట్టుకుంటాము. ఎందుకంటే స్కార్సిటీ అనే అపోహం ఎప్పుడు వస్తుందంటే ఒకవేళ 1-2 పంపులు లేరు, ఇంకొక పంపులో దొరకదు అనే భయంతోనే ఆ స్కార్సిటీ అనే అపోహాలు వస్తాయి జనాల దగ్గర. మన 100% ఫిల్ చేసేసి పెట్టుకున్నది అయితే ఇంకెంత తీసుకెళ్ళిపోయినా ఇంకా కూడా ఉన్నాయి అంటే ఎటువంటి స్కార్సిటీ అనే భయం ఎవరికి రాదు. కాబట్టి మనం స్టాక్స్ పెంచుకునే పోతాము. సో కంటిన్యూస్గా వీఆర్ ఫాలోయింగ్ అప్ విత్ ద ఆపరేషన్స్. సో ఒకటి గుడ్ సైన్ ఏంటంటే జనాలు కూడా కొంతవరకు మనం నిన్న ప్రెస్ ద్వారా కూడా అందరికీ తెలియజేసినట్టు ఆ ప్యానిక్ బయింగ్ కొంతవరకు తగ్గింది అని మనకు అర్థమవుతుంది. పెట్రోల్ మనం నిన్న మాట్లాడి ఉంటే కొంతమంది కొన్ని సేల్స్ ఆపుతామన్నారు, ఆ సలహా తీసుకోలేదు. కానీ మనం అందరికీ వచ్చిన వాళ్ళు ఒక క్యాన్లో తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా తీసుకున్నప్పుడు కూడా మనకు సేల్స్ తగ్గినాయి. అంటే ఎవరికి మనం నిన్న సేల్స్ ఆపలేదు. ఎవరు వచ్చి అడిగిన వాళ్ళు అది క్యాన్ కావచ్చు, చిన్న బాటిల్స్ కావచ్చు, బండిలు కావచ్చు, అయినా ప్రతి ఒక్కరు కూడా చిన్న తర్వాత కూడా మనకి యావరేజ్ సేల్స్ నిన్న చూస్తే 105 కిలోలీటర్లు పెట్రోల్ సేల్స్ తగ్గినాయి, 5 కిలోలీటర్లు డీజిల్ సేల్స్ తగ్గినాయి. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద స్టాక్ సిట్యుయేషన్ అండ్ సేల్ సిట్యుయేషన్.